కుక్క కాటు ఒక చిన్న పంటిఘాటు మాత్రమే కాదు, ఒక కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా గీతలు గీసే సంఘటన. కన్నీరు, నొప్పి, భయం. కానీ ఇకపై ఆ భయానికి తోడు భరోసా కూడా వస్తుంది. హర్యానా ప్రభుత్వం ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కుక్క కాటు ఇక గాయం మాత్రమే కాదు, పరిహారం హక్కు కూడా. మరి ఎంత పరిహారం ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రతిరోజు వందల కుటుంబాలు వీధి కుక్కల దాడికి బలవుతుంటాయి. కొంతమంది పిల్లలు జీవితాంతం వికలాంగులవుతున్నారు. కొంతమంది యువకులు శరీరంపై శాశ్వత గాయాలతో మిగిలిపోతున్నారు. మరికొందరు ఒక్క కాటు వల్లే ప్రాణాలు కోల్పోతారు. ఇదే కఠిన నిజం. ఈ నిజాన్ని మార్చడానికి హర్యానా ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ పరివార్ సురక్ష యోజన కింద కుక్క కాటు బాధితులకు ఆర్థిక పరిహారం ప్రకటించింది. నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి. ఇకపై ఒక చిన్న పంటి ముద్ర పడినా 10,000 రూపాయల నష్టపరిహారం, ఘాటు లోతుగా శరీరాన్ని చీల్చితే 20,000 పరిహారం, గాయం మాత్రమే కాదు వయస్సు ఆధారంగా కూడా లక్షల రూపాయల భరోసా కూడా. 0 నుండి 12 సంవత్సరాల చిన్నారులకు 1,00,000 రూపాయలు, 12 నుండి 18 ఏళ్ల వారికి 2 లక్షల రూపాయలు, 18 నుండి 25 ఏళ్ల యువతకు 3 లక్షలు, 25 నుండి 45 ఏళ్ల వయసు వారికి 5 లక్షలు, 45 ఏళ్లు దాటితే 3 లక్షలు. ఇది కేవలం పథకం కాదు, ప్రతి గాయానికి ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ. కానీ ఈ పరిహారం సులువుగా దొరకదు. నిబంధనలు కఠినంగా ఉన్నాయి. దాడి బహిరంగ ప్రదేశంలో జరగాలి. కుక్కను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించకూడదు. బాధితుడి కుటుంబ వార్షిక ఆదాయం 1.80 లక్షల లోపు ఉండాలి. హర్యానా పీపీపీ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే పరిహారం అందదు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎస్డీఎం, వైద్యాధికారులు సభ్యులు. ఫిర్యాదు 120 రోజుల్లో పరిహారం ఇవ్వాలా, తిరస్కరించాలా వారు నిర్ణయిస్తారు. 90 రోజుల్లోపు ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసి ఆధారాలు సమర్పిస్తే భరోసా ఖాయంగా వస్తుంది. ప్రతిరోజు వందల కుటుంబాలను కుదిపేస్తున్న వీధి కుక్కల దాడులు, ఆ గాయాల వెనుక ఉన్న కన్నీటి కథలు ఇకపై కనీసం ఆర్థిక పూతతో మాన్పించబోతున్నాయి. కుక్క కాటు ముద్ర వేసిన జ్ఞాపకం. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకానికి తోడు భరోసా కూడా. హర్యానా ప్రభుత్వం ఇచ్చే ఈ పరిహారం ఒక చిన్న పథకం కాదు, పేద కుటుంబాల కోసం రాసిన ఒక పెద్ద ఆర్థిక హామీ.